జై భీమ్ అందరికీ జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తల విశ్లేషణ. దయచేసి మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంత ఇంటర్నెట్ ప్రాబ్లం, కొంత మనవాదులు చేసేటువంటి కుట్రల కుతంత్రాలు, భయంకరమైనటువంటి ఇబ్బందుల నేపథ్యంలో నిన్న మార్నింగ్ లైవ్ చెప్పలేకపోవడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ టీవీ దినపత్రిక, జై భీమ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, ఇది మన అందరి ఆత్మగౌరవ నినాదం. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. చాలామంది పవిత్ర మాసంగా చెప్పుకునేటువంటి ముస్లిం సోదరిమణులకి, కుటుంబ సభ్యులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు జై భీమ్ టీవీ తరపున. అలానే మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానమైనటువంటి వార్తలు, వెట్టి చాకిరీలు, వేతనాలు వెక్కిరిస్తున్నటువంటి ప్రధాన వార్త. కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి వెట్టి చాకిరీ చేసేటువంటి చాలామంది ఉద్యోగస్తులు, వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి వెట్టి చాకిరీ చేస్తున్నారు. కనీసం జీతాలు కూడా అరకొర జీతాలతోనే వాళ్ళ జీవితాలే నడిపించుకునేటువంటి ప్రయత్నిస్తారు. కొద్దిమంది చేతిలోనే ఉన్నటువంటి యూనివర్సిటీ వాళ్ళ కబందాస్తాల్లో ఉండి ఇప్పటికీ నేటికి కూడా ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే సమస్యలు కొనసాగుతున్నాయి. గతంలో జై భీమ్ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా కథనాల ఆధారంగా వీసీల మీద, అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ల మీద, చాలామంది ప్రొఫెసర్ల మీద చాలామంది మీద వేటు పడ్డది. వాళ్ళందరి మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరగడం జరిగింది. చాలామంది అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వీసీ వాళ్ళందరూ కూడా పరువు నష్టం దావాలు కూడా వేయడం జరిగింది జై భీమ్ దినపత్రిక మీద, జై భీమ్ సంస్థల మీద. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనక్కి అడుగు వేయకుండా, వెన్ను చూపకుండా, మాకు డబ్బులు ఆశ చూపించిళ్ళు, ఎన్నో లక్షల రూపాయలు ఆశ చూపించినప్పుడు కూడా ఎక్కడ కూడా డబ్బులకు లొంగకుండా, ఇవాళ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ భూముల విషయంలో కానీ, యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అన్యాయాల విషయంలో కానీ, యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపకుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ ప్రతిదీ కూడా జై భీమ్ దినపత్రిక స్పష్టంగా రాసి సమాజంలో ఉన్నటువంటి అనేక మందికి మేమున్నామనేటువంటి భరోసాను కల్పించింది ఇవాళ జై భీమ్ దినపత్రిక. చాలామంది మీడియా మిత్రులు, చాలామంది పత్రికా మీడియా వాళ్ళు చాలామంది డబ్బులకు అమ్ముడు పోయి తప్పుడు కథనాలు కూడా రాసేటువంటి ప్రయత్నం చేసేళ్ళు. కానీ ఎక్కడ కూడా మేము డబ్బులకు లొంగకుండా, డబ్బులకు అమ్ముడు పోకుండా, మాకు ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినప్పుడు కూడా అవన్నీ తృణప్రణయంగా వదిలేసామే తప్ప ఎక్కడ కూడా వాటి జోలికి పోలేదు. ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలో, కాకతీయ యూనివర్సిటీలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే జై భీమ్ దినపత్రికలో వచ్చినటువంటి కథనాల ఆధారంగానే. గతంలో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో అనేకమైన కథనాలు రాసాం. అనేకమైన కథనాలు రాయడంతో చాలా వరకు అక్కడ ఉన్నటువంటి కల్చర్ మొత్తం మారిపోయింది. అన్నిటికీ కూడా ఇలా ఏంటంటే మనం రాసేటువంటి ప్రభావం, మనం చేసినటువంటి ప్రభావం ఎంతోమందికి ఉపయోగపడాలి, ఎంతోమంది జీవితాలకు ఉపయోగపడాలి. డబ్బుల కోసమే మనం అమ్ముడుపోయి, ఇంకా వేరే అలవాట్ల కోసం అమ్ముడుపోతే మన జీవితాలు ఆగమైపోతాయి. అందుకోసమే జై భీమ్ దినపత్రిక, జై భీమ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ సుమారుగా 9 సంవత్సరాల నుంచి 2016 నుండి మొదలుకొని 2025 9 సంవత్సరాల నుంచి సుదీర్ఘ ప్రయత్నంలో భాగంగా ఈరోజు అనేక మంది, లక్షలాది మంది, కోట్లాది మంది గుండె చప్పుడుగా నిలబడ్డటువంటి ఏకైక నినాదం జై భీమ్ టీవీ. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ అండి. ఆత్మగౌరవ నినాదం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీస్సులతో సబ్బండ కులాలు, సబ్బండ జనాలకు ఒక త్యాగ ఫలితము జై భీమ్ టీవీ అని కూడా ప్రధానమైనటువంటి వార్త కూడా రాస్తున్నాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ టైం సంబంధించినటువంటి ఫ్యాకల్టీ, దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది 23వ తారీఖు 9 నెల 2021 ఇచ్చినటువంటి ఆ లెటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాళ్లకు రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు ఏ విధంగా అయితే డిపెండ్ అయి ఉన్నాయో, ఆ డిపెండ్ అయినటువంటి ఆ కుటుంబాలకు ఏ విధంగా చేయాలని ప్రత్యేకమైనటువంటి ఒక జీవోను కూడా తీసుకొచ్చిన సందర్భాలున్నాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మరి వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిమంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థం కోసం వాళ్ళని ఇష్టానుసారంగా వాడుకొని వదిలేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కేయూ పార్ట్ టైం అధ్యాపకులు జీవితాలను బాగుపడినాం, నిరంతర ఉద్యమాలకు ముగింపు పలికేదన్నాడు. కంటికి నిద్రలేని రాత్రులు గడుపుతున్న పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలు మారేనా? కోట్ల రూపాయల ఆదాయాన్ని సునాయాసంగా కొల్లగొడుతున్న అధికారులకు ఇది ఒక్క లెక్కన? అనేకసార్లు హామీ ఇచ్చిన అధికారులు
అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఒకే ఒక్క అధికారి పార్ట్ టైం స్కేల్ పార్ట్ టైం ఫైల్పై పగబట్టి యాగం చేస్తున్నాడు. సునాయాసంగా పరిష్కారం కావాల్సిన సమస్యను జటిలం చేసి వేధిస్తున్నారు. పార్ట్ టైం అధ్యాపకులు న్యాయం చేయడానికి అన్ని విధాల నియమాలు సవ్యంగా ఉన్నప్పటికీ కూడా అధికారులారా బహిరంగ చర్చకు రాండి, బిత్తిరిపోయే ఆధారాలు మేము చూపిస్తాము. విశ్వవిద్యాలయ అధికారులే కాదు ప్రభుత్వాన్ని కూడా బొలతగొట్టిస్తున్న ఏకైక అధికారి అనేటువంటి ప్రధానంగా రాసినటువంటి వార్త. ఇవాళ ఉన్నటువంటి చాలా వరకు సమస్యలు ఉంటాయి. ఇవాళ అందరూ చేసే పని కొంతమంది చేసే పని ఒక్కరు చేసే పని కోట్లాది మంది చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ టైం అధ్యాపకుల విషయంలో వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇప్పటికీ నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు తిరగలేనటువంటి ఆఫీస్ లేదు. వాళ్ళు రెఫరెండం చేసినటువంటి దాఖలు కోకలు ఉన్నాయి. కానీ వాళ్ళని కొద్దిమంది అధికారులు ఇష్టానుసారంగా ఈ ఇబ్బందులకు గురి చేస్తూనే, వాళ్ళకు అనేకమైన రకాలుగా అవమానాలకు గురి చేస్తూనే, అనేక రకాలుగా ఇబ్బందులను తట్టుకోలేక ఈరోజు వాళ్ళ కూడా వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళు వెట్టి చాకరీ చేస్తూనే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. పేరుకు మాత్రమే ప్రొఫెసర్లు, కానీ వాళ్ళ విషయంలో జరుగుతున్నటువంటి కుట్ర కుతంత్రాలు 2021లో ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా ఏ అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి జీవో ఉందో ఆ జీవో ప్రకారంగా కూడా వాళ్ళను ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఒక్కరంటే ఒక అధికారి కావాలని వాళ్ళు మెసేజ్ చేసుకుంటా వాళ్ళను తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి క్రమంలో ఇలా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఇంకా రెగ్యులర్గా చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం. దానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యం. కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యాబోధనల వీరత్వం ప్రదర్శన. పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలు దినదినానికి ఆగమ్య గోచరంగా మారిపోతున్నాయని డాక్టర్ బరిగెల శివ తీవ్రంగా పరిగణించారు. 2018లో వచ్చిన జీవో నెంబర్ 11కు అనుగుణంగా 2019లో 42 మంది పార్ట్ టైం అధ్యాపకులు జాబితాను విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాల డీసీల అనుమతులతో సిద్ధపరిచిన కేయూ అధికారులు తెలంగాణ రాష్ట్ర విద్యా కార్యదర్శి కార్యాలయం నుండి సమాచారం మేరకు కొరబడిన విద్యాశాఖ కార్యదర్శి సర్క్యులర్ నెంబర్ 2208కి గాను 2021లోను ప్రభుత్వాన్ని చేరవేసి తగు న్యాయం చేయాలని కోరినప్పటికీ అధికారులు పంపించిన సమాచారంలో పార్ట్ టైం ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా లేనందున నిధుల కొరత ఉందని తెలపడంతో నేటికి జాప్యం చేయబడుతూ అనేక రకాల అడ్డంకులు సృష్టించబడుతున్నాయన్నారు. విశ్వవిద్యాలయ నియమాల ప్రకారం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 11 ఆధారంగా బడ్జెట్ శాంక్షన్ వేకెంట్ పోస్టుల్లో పనిచేస్తున్న అన్ని విభాగాలు నిర్ధారించిన సంబంధించినటువంటి నేపథ్యం కూడా ఉంది. కానీ ఏం చేస్తున్నారండి, ఎంత భయంకరంగా ఉందో. ఇలా ఉన్నటువంటి వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఇచ్చినప్పుడు కూడా ఈ జీవోలు వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా ఆర్డర్ కాపీలు వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా ఇలా ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. ఇలా ఒక విద్యా వ్యవస్థ ఈ విధంగా ఉంటే విద్యార్థులే ఒక ప్రొఫెసర్లు చెప్పుకునేటువంటి వాళ్ళే ఇవాళ అధ్యాపకులు అనేటువంటి నేపథ్యంలో వాళ్ళకే ఇలాంటి కష్టాలు వస్తాయి. ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంది, ఇంకా విద్యార్థుల పరిస్థితి ఏంది, ఇంకా చదువు రానటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంది, ఎడిపోతుంది విద్యా వ్యవస్థ అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి నేపథ్యం. ఇవాళ చూడండి ఇక్కడ ఉన్నటువంటి జీవోలు ఎక్కడప్పుడు ఏ 2024 ఇచ్చిళ్ళు, 2021 ఇచ్చిళ్ళు, ఇది 2021లో ఇచ్చిన నేపథ్యం. 24 తారీఖు ఇది ఇచ్చిళ్ళు, ఇది 23వ తారీఖు ఇచ్చిళ్ళు, ఇది 4 నెలల, ఇది ఇచ్చిన 3 నెలల 9 నెలలు 2 నెలలు. అంటే ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా జీవోలు ఇచ్చినప్పటికీ, వాళ్ళ ఆర్డర్ కాపీ ఇచ్చినప్పటికీ, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సర్క్యులర్ జారీ చేసినప్పటికీ, కానీ ఇవాళ ఒక్కరంటే ఒక అధికారి కావాలని మసిపూసి మారడి చేసేటువంటి విధంగా చేస్తున్నాడు. అధ్యాపకుల విషయంలో ఇలా డబ్బులు లేవు, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నటువంటి పరిస్థితులు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను నాగం చేసేటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. గతంలో 42 మంది పార్ట్ టైం అధ్యాపకులు లిస్టుతో పాటు గత మాజీ రిజిస్టర్ ఆచార్య మల్లారెడ్డి నిర్ధారించిన మరొక లిస్టు జాబితాలో కాకతీయ విశ్వవిద్యాలయ అట్టి సంఖ్య 100కు పైన చేరిపోయిందన్నారు. జీవో నెంబర్ 141కి అనుగుణంగా సెల్ఫ్ ఫైనాన్స్ విభాగంలో పనిచేసిన పార్ట్ టైం అధ్యాపకులు విశ్వవిద్యాలయ పరిధిలోని సెల్ఫ్ ఫైనాన్స్ విభాగం నుండి జీతాలు చెల్లించే ఆనవాయితీని ఉన్నప్పుడు ఆర్టీ జాబితాలో పనిచేసిన పార్ట్ టైం అధ్యాపకులు స్వేచ్ఛగా జీతాలు పెంచుకునే అవకాశం విశ్వవిద్యాలయ పరిధిలోని కలదన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని విభాగాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన ఆచార్యులు పదవి విరమణ పొందినాక ఆయా ఆచార్యుల నియామకం కోసం గతంలో ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియకు అప్పటి విశ్రాంతి ఆచార్యులు నియామకం కోసం అప్పటి ప్రభుత్వం బడ్జెట్తో కూడిన నియామకాలను చేపట్టి ప్రస్తుత విశ్రాంతి పొందిన ఆచార్యులు పెన్షన్ బడ్జెట్ మంజూరు చేస్తుందన్నారు. సరిగ్గా 11 నెంబర్ జీవోకు అనుగుణంగా పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు బడ్జెట్ సాగు చూపుతూ తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తున్న అధికారులకు గతంలోని ప్రభుత్వం బడ్జెట్ మంజూరు చేసిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతుందో అర్థం కావడం లేదన్నారు. విశ్రాంతి ఆచార్యుల స్థానంలో పనిచేస్తున్న 11 నెంబర్ జీవోకు అనుగుణంగా అన్ని విభాగాలు నిర్దేశించిన పార్ట్ టైం అధ్యాపకులను తక్షణమే కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పదోన్నతులు కల్పిస్తూ విశ్వవిద్యాలయ పరిధిలోని సమస్యను పరిష్కరించిన తదుపరి 141 జీవోకు అనుగుణంగా పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు న్యాయం చేస్తూ జీవోలో పొందుపరిచిన సారాంశం ఆధారంగా వాళ్లకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని విభాగాల్లో పరిమితి వర్క్లోడ్కు అనుగుణంగా
అదనంగా పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులు తగు న్యాయం చేయాలని ప్రత్యేకించి అడిగారు. మొత్తంగా సుమారు 200 మంది పార్ట్ టైం అధ్యాపకుల కేయూలో పనిచేస్తుండగా రెగ్యులర్ ఆచార్యులకు, అధ్యాపకులకు, కాంట్రాక్ట్ అధ్యాపకులకు ప్రతి చోట సరితూగే విధంగా విద్యా బోధనలు అందిస్తూ వెట్టి చాకరీ జీవితాలను అలవాటు పడిపోయిందన్నారు. 6 నెలలుగా ఒకేసారి వచ్చే జీతాలతో కుటుంబాలు ఎలా పోషించుకోవాలని దిగులుతో, బ్యాంకులను, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను పోషించుకోలేక, జీవనాలను కొనసాగించలేక పలు రకాల వేదనలకు అనుభవిస్తూ మానసిక పరమైన ఇబ్బందులను కోకొల్లలుగా ఎదుర్కొంటున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో కేవలం ఒకే ఒక అధికారి పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలను శాసిస్తూ కేయూ పరిధిలో పరిష్కారం కావాల్సినటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇలా భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఒక పక్కన వాళ్ళకి జీవోలు ఇష్యూ చేసిన నేపథ్యంలోనే వాళ్ళకు ఉన్నటువంటి జీతాలు, రెగ్యులర్గా ఇచ్చే జీతాలు 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి వాళ్ళ జీతాలకు ఇస్తే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళ ఉన్నటువంటి ఫ్యామిలీని నడిపించుకోవాలి, వాళ్ళ ఏం కావాలి, ఎలాంటి పొజిషన్లు ఉంటే 6 నెలలకు ఒకసారి వాళ్ళకి జీతాలు ఇచ్చేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఏదైతే గతంలో ఉన్నటువంటి ఆచార్యులు, గతంలో ఉన్నటువంటి రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో 46 మంది నుంచి 200 మంది దాకా ఇలా పార్ట్ టైం చేసే అధ్యాపకులను వాళ్ళు మెచ్చుకున్నారు. ఇలా ఉన్నటువంటి రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రొఫెసర్లకు లక్షల జీతాలు తీసుకొని వాళ్ళు బతుకుతున్నటువంటి క్రమంలో ఇలా పార్ట్ టైం జీతాలకు, పార్ట్ టైం ఆచార్యులు పనిచేసేటువంటి వాళ్ళకు మాత్రం అరకొర జీతాలు ఇస్తూనే 6 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇలా విద్యా వ్యవస్థ ఉంది. ఇలా కాకతీయ యూనివర్సిటీ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం. వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఉంది. ఇలా ఒక నెల జీతం ఇవ్వకపోతే నెక్స్ట్ 2వ నెల వాళ్ళు చాలా ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. ఒక పక్కన అనేక రకాలుగా లోన్స్ ఉంటాయి, అనేక రకాలుగా ఉన్నటువంటి కట్టడాలు ఉంటాయి, హౌసింగ్ లోన్స్ ఇంకా వివిధ రకాలుగా ఉంటాయి. అన్నీ కూడా వాళ్ళ మీద భారం పడి మానసికమైనటువంటి వేదన గురయ్యేటువంటి చాలామంది అధ్యాపకులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ప్రధాన వార్త 576 మందికి హైయెస్ట్గా 23,500కు పెంచి న్యాయం చేసిన కమిటీ జియాలజీ విభాగ ఆచార్యులు మల్లికార్జున రెడ్డితో పాటు ప్రస్తుతం విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ఆచార్య తాళ్లపల్లి మనోహర్, ప్రభుత్వ పాలన శాస్త్ర ఆచార్యులు పెదమల్ల శ్రీనివాసరావు, అధ్యాపకులు ఆచార్య వెంకటరామరెడ్డి, పార్ట్ టైం అధ్యాపకులు సంఘం అధ్యక్ష కార్యదర్శులు, వీసీ రిజిస్టర్ సీనియర్ పాలక మండలి సభ్యులు ఆధ్వర్యంలో 2019లో తెలంగాణ ప్రభుత్వం రెగ్యులర్ పాలక మండలి కమిటీ నియమించి వరకు విశ్వవిద్యాలయం అన్ని విభాగాల నుంచి 16 పీరియడ్స్ ఫుల్ వర్క్ లోడ్ కలిగి 42 మంది బడ్జెట్ కావాలి స్థానాలు పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులతో పాటు ప్రస్తుతం రెగ్యులర్ కోర్సుల్లో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులు, సెల్ఫ్ ఫైనాన్స్ పార్ట్ టైం అధ్యాపకులను, అండర్ వర్క్ లోడ్ పరిధిలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులు తక్షణమే కాంట్రాక్ట్ అధ్యాపకులు పరిగణిస్తూ న్యాయం చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి పార్ట్ టైం అధ్యాపకులను తక్షణమే న్యాయం చేయాలని పలుమార్లు కేఈ అధికారులకు తెలియపరిచినప్పటికీ ఒకే ఒక్క అధికారి వీరంగంతో నేటికి న్యాయము జరగడం లేదన్నారు. పార్ట్ టైం అధ్యాపకులు న్యాయం జరిగించడాన్ని అన్ని రకాల నియమాలు అనుకూలంగా ఉన్నప్పుడు న్యాయం చేయడంలో విపరీతమైన జాప్యం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులు పార్ట్ టైం అధ్యాపకులను ఎందుకు వేసినారో బహిరంగ వెల్లడించాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ అధ్యాపకులు పదోన్నతుల విషయంలో ఇలా ఏ విధంగా ఉండండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీతాలు ఏ విధంగా ఉన్నాయి, జీతాలు ఏ విధంగా 23,500 రూపాయలు వాళ్ళకి కేటాయించినప్పటికీ కూడా ఆ జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం వాళ్ళందరూ కూడా ఇచ్చిళ్ళు. వెంకటరామరెడ్డి వాళ్ళందరూ కూడా ఇచ్చినప్పటికీ కూడా కావాలన్న ఉద్దేశంతోనే తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాపం వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రభుత్వం కోరిన వివరాల ఆధారంగా సర్క్యులర్ నెంబరు 208కి అనుగుణంగా సిద్ధపరిచిన జాబితాతో పాటు గత రిజిస్టర్ ఆచార్య మల్లారెడ్డి వ్యక్తిగతంగా సిద్ధపరిచిన జాబితాను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పనిచేసిన పార్ట్ టైం అధ్యాపకుల జాబితాతో పాటు అండర్ వర్క్ లోడ్ కింద పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు పూర్తిగా న్యాయం జరిగే విధంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె ప్రతాప్ రెడ్డి, విశ్వవిద్యాలయ రిజిస్టర్ ఆచార్య రామచంద్రన్ తక్షణమే న్యాయం చేయని కోరినారు. స్వయం ప్రతిపత్తిగా కలిగిన విశ్వవిద్యాలయ సొంత నిర్ణయాలు తీసుకునే సమస్యను పరిష్కరించే హక్కులు విశ్వవిద్యాలయ యాక్ట్ 1 ఆఫ్ 1991, యాక్ట్ 2
94 సానుకూలమైన విధంగా సహాయపడుతుందన్నప్పుడు జీవో నెంబర్ 11 140కి అనుకూలంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు సమాన వేతనం చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయనప్పటికీ నేటికి సమస్యలు ప్రభుత్వం వైపు నెట్టివేసి తప్పుడు సమాచారం తప్పుడు ప్రచారం చేయిస్తూ అధికారులు పార్ట్ టైం అధ్యాపకులను మానసికంగా వేసి ఆనందపడుతున్నారు. చాలా కాలం నుండి పరిష్కార మార్గానికి చేరువైన ఇట్టి సమస్యను దాటి వేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారులు సమస్య పరిష్కార మార్గాన్ని చేసి నిరూపించాలని కేయూలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులను కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పరిగణిస్తూ జీతాలు చెల్లించడానికి బోర్డంత సొమ్ము ఉందని దానిని తప్పుడు లెక్కల ఆధారాలను చూపిస్తే అధికారులు ప్రభుత్వాన్ని తప్పుతో పట్టేయడమే కాకుండా విశ్వవిద్యాలయం భవనం చేస్తున్నారు. పార్ట్ టైం అధ్యాపకులను అన్ని విధాలుగా ఆదుకొని న్యాయం చేయకపోతే పార్ట్ టైం అధ్యాపకులను వెంటాడుతూ వాళ్ళ జీవితాలను శాసిస్తున్న ఆ ఒక్క అధికారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు. ఆ ఒక్క అధికారి వలన అనాలోచిత నిర్ణయం వల్ల కేయూ ప్రతిష్ట పతాక స్థాయిలో దెబ్బతింటున్నారు. ప్రతి ఫైల్లో కొరివీలు పెడుతూ విశ్వవిద్యాలయాన్ని పాడు చేస్తున్న అధికారి కేయూ పాలన అభివృద్ధికి విరుద్ధంగా వెనుకడుగు నెట్టేస్తున్నారు. 2025-2026 వార్షిక సంవత్సరం కేయూ బడ్జెట్ ఇంచుమించు 400 కోట్లకు చేరుకోగా కేయూలో వెలకట్టలేని విధులు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్న పార్ట్ టైం అధ్యాపకులను కాంట్రాక్ట్ అధ్యాపకులు పరిగణిస్తూ న్యాయం చేయడానికి కేయూ అధికారులు ఎలాంటి ఆటంకాలు సంభవిస్తున్నాయో లిఖితపూర్వకంగా వివరించాలన్నారు. రాబోయే పాలక మండలి సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు పార్ట్ టైం అధ్యాపకులు జీవితం ముడిపడి ఉందని ప్రస్తుత పాలక మండలి సభ్యులు గుర్తించిన అధికార పక్షాన్ని మెప్పించి ఏకపక్ష నిర్ణయంతో సహకారం అందించాలని నేపథ్యం ఉంది. 400 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ బడ్జెట్ ఉన్నప్పటికీ కావాలని వాళ్ళ జీతాలు ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం చూస్తున్న ఇది కేయూలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త.